అవునండి. ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఏదో కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. లేపోతే ఏదో తొక్కిసలాటకి డైవర్ట్ జేయడానికి అరెస్ట్ చేశారు. అది ఇదని ఇవన్నీ సొల్లు ముచ్చట్లు చెప్తున్నాయి గానీ, ఇప్పుడు ఒక కోర్టు అరెస్ట్ చేసింది. రిమాండ్‌కి విధించారంటే ప్రాపర్ ఎవిడెన్స్ చూపిస్తే కదా! రిమాండ్‌కి విధిస్తారు. లేకపోతే ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోతే బెయిల్ ఇస్తదిగా కోర్టు. ఇక్కడ 2:30 వరకి అర్ధరాత్రి 2:30 వరకి విచారణ జరిగింది అంటే, ఆ విచారణ చేసిన అధికారులు ప్రాపర్ ఎవిడెన్స్ అక్కడ సబ్మిట్ చేశారు. ఎవరైతే ఏ1, ఏ2 జనార్దన్ రావు, జగన్మోహన్ రావు ఏవైతే చెప్పారో ఆ స్టేట్మెంట్స్‌కి మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళ ఎవిడెన్స్ అంతా ప్రాపర్‌గా అక్కడ కోర్ట్‌లో సబ్మిట్ చేయబట్టే వాళ్ళకి ఈ నెల 13వ తారీఖు వరకి రిమాండ్ ఇది ఇచ్చి 7177 ఏదో నంబర్ తోటి వాళ్ళిద్దరికీ బ్రదర్స్ ఇద్దరికి ఇచ్చారు. రిమాండ్ ఖైదీలుగా పెట్టారు. సో, ఇవన్నీ అంటే ఆరోపించడానికి ఈజీగా ఉంటాయి గానీ, మద్యం ఈ నకిలీ జరిగిందన్నమాట వాస్తవం. నకిలీ మద్యం తయారు చేశారన్నమాట వాస్తవం. అక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళకి గతంలో కూడా లిక్కర్ కేస్, చీప్ లిక్కర్ కేస్ జరుగుతుంది. 3,000 కోట్ల కుంభకోణం జరిగింది. దాని మీద విచారణ జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పుడు దీన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఏదో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కల్తీ మద్యం వీళ్ళు కూడా చేస్తున్నారు. మేము చాలా శుద్ధపూసలం అనిపించుకోవడం కోసం వేసిన ప్లాన్ లాగా, పన్నాగం లాగా గతంలో వీళ్ళు చేసిన దందానే మళ్ళీ పునరావృతం చేసి ప్రభుత్వం మీద బురద జల్లాలి అనే ప్లాన్ అయితే వేసిన మాట వాస్తవమే. దాని వెనక గతంలో ఏదైతే 2019 నుంచి 24 వరకు ఏదైతే చీప్ లిక్కర్ దాని వెనక వీళ్ళు ఉన్నారో, మిగతా అన్ని కుంభకోణాల వెనక, మనీ లాండరింగ్ వెనక అన్ని వాటిలో ఉన్నారు అనే విషయం ఒక్కొక్కటి తీగలాగితే డొంక బయటకు వచ్చినట్టు అన్ని బయటకు వస్తున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయక మరి ఏం చేయాలి? జోగి రమేష్ గారిని కూర్చోబెట్టి పూలదండ వేసి సన్మానం చేయాలో అర్థం కావట్లేదు. అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పుడు అదేమంటే ఏదో ఒక ఇప్పుడు సన్మానం ఆయన చేయాలి మేడం, సాలువా కప్పి సన్మానం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటారు కదా ఏదైనా ఆ, చేస్తే. అక్కడ స్థానిక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయలేదు. కానీ ఆయన పిఏని తీసుకొచ్చారు. ఆయన పిఏ జోగి రమేష్ గారి ప్రాంతం కాబట్టి ఆయన తెలుసు అన్నాడు. ఆ తెలుసు అన్నాడు కాబట్టి ఆయన ఆయన పేరు చేర్చారు. ఆయన తీసుకెళ్లి లోపలేశారు. ఈ తొక్కిసలాట అంటే ఒక రకమైన కథనం. ఒకటి బాగా కథలు వండడం, మార్చడం బాగా అలవాటు. దాన్ని జనాలకి వేసి రుద్దడం అలవాటు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఇలాంటివన్నీ ఫేక్ ప్రచారాలు చేయడం తప్పితే ఇక్కడ ఎవరు కక్షపూరితంగా చేసినా ఆడ కోర్టులో నిలబడినప్పుడు బయటకు వస్తారు కదా! అది కక్షపూరితమైన అర్థమైపోయిద్ది కదా! బెయిల్ రాలేదు, రిమాండ్ విధించారంటే అర్థం ఏంటి? అతను అతను దానిలో ప్రమేయం ఉంది, ప్రాపర్ ఎవిడెన్స్ ఉందనే కదా! ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కక్షపూరితంగా అక్కడ సరైన ఆధారాలు లేనిది ఎన్ని రోజులు చేయగలరు? బెయిల్ రాకుండా ఎన్ని రోజులు చేయగలరు? అంటే న్యాయస్థానాలను కూడా ప్రభుత్వాలు ఇది చేస్తాయా? అంటే గవర్నమెంట్ జడ్జిల్ని, న్యాయస్థానాలను ప్రభావితం చేస్తాయా? చెయ్యవు కదా! ఇప్పుడు అరెస్ట్ చేస్తారు. ఆరోపణలు వచ్చిన తర్వాత కోర్టు సబ్మిట్ చేశారు. కోర్టులో విచారణ జరిగిద్ది అక్కడ. ఈ గవర్నమెంట్ తరపు లాయర్ సరైన ఆధారాలు సమర్పించకపోతే బెయిల్ ఇస్తారు, పంపిస్తారు ఇదేం లేదని. అలా జరగలేదు కదా ఇక్కడ. వెరీ క్లియర్ గా అన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిశారు, ఏ బ్యాంక్ నుంచి ఏ ట్రాన్సాక్షన్ జరిగింది, వాట్సాప్ చాట్స్, ఆడియో కాల్స్, మళ్ళీ వాళ్ళు కూర్చున్న దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు, వాళ్ళు ఏ డేట్లు చెప్పారు, ఏ టైం చెప్పారు, అన్ని మ్యాచ్ అయ్యేలాగా వీళ్ళు సేకరించారు కదా. అవును, ఇంకా ఎలా తప్పించుకుంటారు? వెళ్ళి ఇంటి దగ్గర వాళ్ళ ప్రమాణాలు ఇంటికి చేయడం, వచ్చి నార్కో టెస్టులు కలిసినటువంటి ఫుటేజ్ కూడా వచ్చింది కదా. అది ఫుటేజ్ తో సహా తీశారు. గత 4 ఏళ్ల నుంచి బ్యాంక్ స్టేట్మెంట్లు తీశారు. వాళ్ళు ఎన్ని ఆధారాలు మాయం చేయాలన్నా మళ్ళీ వాటిని ఎక్కడో చోట ఏదో ఒక రకంగా ఒక మనీ లాండర్ ద్వారా మధ్యలో ఆ ముంబైలో ఉన్న ఆయన వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిని పట్టుకొని తీసుకొచ్చారు కదా. ఓకే, ఎవిడెన్స్ రైట్, తీసుకురాకుండా ఏం లేరు కదా. అంటే రైట్. ఎక్కడైనా ఇప్పుడు ఎంత పెద్ద నేరస్తుడైనా ఎక్కడో ఒక చోట దొరుకుతాడు. అన్ని ఆధారాలు మాయం చేసినా ఎక్కడో చోట ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడో ఒక చిన్న లింక్ దొరికినా కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఆ రకంగానే వీళ్ళు వెనక ఏమేమి నడిపించారో, గతంలో ఈయన యాక్టివిటీస్ ఏంటి, ఈయన కథనాలు ఏంటి అని అన్ని కూడా బయటకు వచ్చాయి గతంలో చేసినవి అన్ని. సో ఎవ్వరు నేరం చేసి తప్పించుకోలేరు. కాకపోతే కొంచెం టైం పట్టిద్దేమో కానీ అన్ని బయటకు వస్తాయి. ఇప్పుడు అంతకు ముందు అంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళే యథేచ్ఛగా చేశారు, చేయమని ఎంకరేజ్ చేశారు, చేసిన రైట్ వాళ్ళని అండి. సపోర్ట్ చేశారు. అట్లా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆలోచించడం వాళ్ళ అవివేకం అవుతుంది. ఏదో ఇప్పుడు చట్టం తన పని తను చెయ్యాలి. చేయకుండా ఇలాంటి నేరస్తులను అందులో వదిలేస్తే కూడా మళ్ళీ మీరేం చేశారు, మేము తప్పు చేసినట్లయితే మీరు యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా, మీరు తీసుకోలేదు అంటే మేము చేయలేదు కదా అని మళ్ళీ అదొక పాట పాడతారు.
సో వీళ్ళని తప్పు చేసినా అరెస్ట్ చేసినా బాధే, అరెస్ట్ చేయకపోయినా బాధే. రైట్ అరెస్ట్ అండి, చేస్తేనేమో రైట్. కక్షపూరితంగా అరెస్ట్ చేశారంట, అరెస్ట్ చేయకపోతే మేమేం చేయలేదు, మేము శుద్ధపోసిన అందుకే వీళ్ళు అరెస్ట్ చేయలేదు అంటారు. సో ఇవన్నీ తప్పు చేసి తప్పించుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి గుణపాఠాలు అవ్వాలండి ఖచ్చితంగా. రైట్. సుబ్బారావు గారు సార్, సార్ ఈ కేసులో ఇప్పుడు చాలామంది అనుకునేది ఒక ఏదైతే రాజ్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు బెయిల్ పైన రాలేదు, బయటే ఉన్నారు. మిథున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురు మాత్రం బయటకు వచ్చారు.